మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ మల్కారెడ్డి గారు నాకు మంచి సోదర సమానులండి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం. చూస్తుండగా నాకు ఎందుకు అనిపించి నా పక్కనే ఆఫీస్ అది మాతా నాగభూషణం గారు, బిఎన్ మూర్తి గారు మహనీయులు, సారెలుగా అంకుతి నాగేశ్వరం ఒక అతను బాగా పాడుతాడండి. పద్య నాటకంలో ఒక పద్యానికి ఒకలా మీ నోట్లో ఒకలాగా వస్తుంది, నా నోట్లో ఒకలాగా వస్తుంది. రాగం ఒకటే బేస్ అయి ఉంటుంది. అందువల్ల క్రియేటివిటీకి అవకాశం ఉంది కాబట్టి నేను ఇందులో జంప్ అయ్యాను. నాకు ఇష్టపడింది. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులని ఎంతోమందిని 3 రాష్ట్రాల వ్యాప్తంగా వెతకి మరి బాహ్య ప్రపంచానికి చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఈరోజు విశాఖపట్నం వచ్చాం. మరి విశాఖపట్నంలో నంది అవార్డు గ్రహీత అయినటువంటి వీరబాబు పాత్రధారి వంకాయల మారుతి ప్రసాద్ సార్ గారి ఇంట్లో ఈ కళాభిషేక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఈరోజు మన కళాభిషేకం ముఖ్య అతిథి చాలా గర్వించదగినటువంటి ముఖ్య అతిథులు, కళాకారులు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీమాత మ్యూజిక్ వారి ఆధ్వర్యంలో ఎంతోమంది అతిరథ మహారాజులందరి యొక్క గాత్రాన్ని వినిపించినటువంటి ఒక గొప్ప ఛానల్. ఆ ఛానల్ సహకారం చేత ఆ పెద్దల మరి పి నాగభూషణం సార్ గారు ఆధ్వర్యంలో ఎంతోమందిని బాహ్య ప్రపంచాన్ని చూపించారు. మరి అట్లాంటి ఆ వారి సరసన, వారి జతలో తిరిగి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించినటువంటి కళాకారులు మనం ఉన్నారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. మరి మీ స్వీయ పరిచయాన్ని మీరు తెలియజేస్తే ప్రార్థనా కార్యక్రమంతో మిగతా విషయాలు మాట్లాడుతున్నాం సార్. మీ ఊరు, మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు. మాది విశాఖపట్నం జిల్లా సరిహద్దు గ్రామం అండి, దాకమర్రి అని. మా నాన్నగారి పేరు సింహాచలం, మా అమ్మగారి పేరు అప్పయ్యమ్మ గారు. వాళ్ళకి కూడా సంగీతంలో కొద్ది ప్రవేశం ఉంది. వృత్తిరీత్యా మేము నాయ బ్రాహ్మణులు అవడం వల్ల మాకు సంగీతం తాలూకా కొద్దిగా ఇంట్లో ఉంటుంది. అలాగే మా అక్క చెల్లెలు కూడా సంగీతం నేర్చుకున్నారు. మా అన్నదమ్ములు కూడా పాడుతారు. నేను చిన్నప్పటి నుంచి విజయనగరంలో, పక్క జిల్లా విజయనగరంలో చదువుకున్నాను. అక్కడే మా అన్నదమ్ముల ఆధ్వర్యంలో చదువుకున్నాను. అక్కడే సంగీతం కూడా బిఆర్ గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. 4 years నేర్చుకున్నాను. తర్వాత ఉద్యోగం వచ్చేయడం వల్ల వైజాగ్ వచ్చేసాను. నా పేరు పి శేఖర్ అండి. నాటకాల్లో పి శేఖర్ బాబు అంటారు. అది చాలా సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాం సార్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజానన పద్మార్జం గజానమహర్నిశం అయేదం సందత్తానా ఏకదంతముపాస్మహే
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా శుభకరం. మరి మీరు అన్నట్లు వంశపారంపర్యంగా మన కుటుంబంలో అందరూ కూడా కళాకారులే అని చెప్పి మీరు తెలియజేశారు. మరి కళారంగంలోకి ప్రవేశించడం వేరు, అందులో ప్రావీణ్యత సాధించడం వేరు. మీరు మీ ప్రస్థానం, మీ గురువులు ఎవరు? ఖచ్చితంగా గురువులు అంటూ ఉంటారు కాబట్టి మీ గురువులు ఎవరు? ఈ కళారంగ ప్రవేశం ఎట్లా సాగిందంట? సార్, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తరపున వైజాగ్ రైల్వే స్టేషన్లో పనిచేసేవాడిని అండి. ఆ పక్కన మేగడ మల్లికార్జున స్వామి గారు రైల్వే ఇన్స్టిట్యూట్లో పెట్టి తీసి వాయించేవారు. ఆ గోడ మీద నుంచి అలా చూసేవాడిని. నాకు కొద్ది సినిమా పాటలు పాడడం అలవాటు విజయనగరంలో. కొద్ది సంగీతం నేర్చుకొని కూడా వదిలేశాను కదా మధ్యలో. ఆ ఇది మీద అలా చూస్తుంటే ఒకరోజు గోడ దగ్గర అబ్బాయి రోజు చూస్తున్నావు ఏంటి అలా చూస్తున్నావు అంటే ఏం లేదు సార్ వింటాను మీద అనేవాడు. అంటే ఒకరోజు వచ్చి పాట పాడని అడిగారు మామూలుగా. పాడితే వాళ్ళకి నచ్చింది. అప్పుడు ఆయన ఫస్ట్ నా తొలి గురువు మేగడ మల్లికార్జున అండి. ఆయన నాకు ఫస్ట్ సినిమా పాటలు పాడుకొని నన్ను ఫస్ట్ పడగసీని పాండవసీని కృష్ణుడిగా తయారు చేసి చాలా పరిషత్తులకు తీసుకెళ్ళి ఆడించారు. వెళ్ళిన దగ్గరలో ఏదో ప్రైజ్ వచ్చేదండి. ఆ తర్వాత ఈ పోర్షన్ వల్ల నాకు పెద్దగా నాటకాలు రావట్లేదు. నాకు చాలా చిన్న ఉద్యోగం, కూలి పనే రైల్వే స్టేషన్లో. బ్రతుకు తీరు కష్టం అవుతుంది గురువు గారు, నాకు ఎవరు పిలవటం లేదు, పెద్ద పెద్ద ఉద్దండ మహాపండితులు అందరూ ఉన్నారు ఈ పాత్రకి. ఆయన ఒకరోజు కోడూరు సత్యనారాయణ పట్నాయక్ అని ఇక్కడే ఉండేవారు. ఆయన చనిపోయారు. ఆయన మాలాడి పేద కళాకారులు చాలా చేశాడు సార్. అదే పైసా తీసుకునేవాడు కాదు ఆయన. కోడూరు పట్నాయక్ కదా, సత్యనారాయణ పట్నాయక్ అని ఆయన ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్ర నేర్పారండి. అక్కడి నుంచి నాకు కొద్దిగా అందుకుందండి. ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్ర అలాగా ఆడుతూ అలా సెకండ్ హాఫ్ కూడా క్యాసెట్లు ఇవన్నీ నేర్చుకున్నానండి. దాన్ని మన వడ్డాది శ్రీనివాసరావు గారు, శివాజీ గారు అందరూ కూడా పెట్టి మీద లైన్ చేశారు. అంటే పాడడం వేరు, దాన్ని పెట్టి అన్వయించి పాడడం వేరు, నాటకానికి ప్రజెంటేషన్ వేరు, మనం మామూలుగా అలిగే పాడడం వేరు, మైకులో ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఎలాగ నాటకాన్ని నడిపించాలి అని మా శ్రీనిబాబు అంటే వడ్డా శ్రీనివాసరావు గారు గురువు గారు 6 లెవెల్ ఉంటారు అతను. మా శివాజీ అయితే క్యాస్టింగ్ నాటకాలు ఎలా పాడాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని చేశారు. అలాగే నాకు ఎవరు కూడా నాటకాల్లో పెట్టేవారు కాదు, కొత్త వాడిని కాబట్టి. మా చీపురిపిల్లి ఆచార్య బాబు, మా రణస్థలం సైడ్ ముంతా లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా మొట్టమొదటి నాటకాల్లో పరిచయం చేసి ఆడించేవారండి. అలాగే ఆడించి లైన్ ఎక్కించారండి. కొద్దిగా ఏదో నాకంటూ చిన్న మార్కెట్. మీరు బాగా ప్రదర్శిస్తున్నటువంటి నాటకాలు ఏమి సార్? ఇప్పుడైతే ఎక్కువ భవానీ శంకరుడు ఆడుతాడు సార్. భవానీ శంకరుడు. మీరు హరిశ్చంద్ర కూడా చక్కగా పాడతారు, పాడతారు. నాకు ముందు ఏది డేట్ వస్తే దానికి వెళ్ళిపోతాను సార్. అవునా సార్? అంటే మీరు వరుసగా చెప్పండి, మీరు ప్రదర్శించే నాటకాల పాత్రల పేరు చెప్పండి. నేను హరిశ్చంద్ర వారణాసి కాడ్సీని ఆడుతాను సార్. ఫస్ట్ హాఫ్ కూడా ఆడి కూడా మానేశాను సార్. భవానీ శంకర్ త్రూ అవుట్ ఆడుతాను సార్. అంతే సార్, నాకు ఇంకెవరు రావు. అవి చాలా నాకు సరిపోతాయి నాటకాలు అలాగే. మరి ఇంకెందుకు ఆలస్యం, శేఖర్ బాబు సార్ గారి గాత్రాన్ని వినాలని నా ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక మంచి పద్యాన్ని. తండ్రి కట్టిన ఇల్లు
పద్యాన్ని అసలు ఎక్కడ నిలపాలో ఆ పదం యొక్క తాలూకా భావాన్ని జనాల్లోకి వెళ్ళేలాగా మరి మీకు సంగీత సహకారం అందిస్తూ నేర్పినటువంటి గురువులకు నిజంగా పాదాభివందనాలు. మీరు చాలా మెతగ్గా ఉంటున్నారు. అంటే కొంతమంది ఓ రకంగా రకరకాల హావభావాలు వ్యక్తం చేస్తారు. మిమ్మల్ని చూసి నాకు ఒక పదం గుర్తుకొస్తుంది, విద్య వినయేన వర్ధతే. ఎంత విద్య ఉన్నా, ఎంత గాత్రం ఉన్నా కూడా గర్వం లేకుండా అంత సౌమ్యంగా ఉండటం అనేది మీకు మాత్రమే దక్కిందని అనిపిస్తుంది. నాకు అలవాటు సార్, మొదటి ఒక మెట్టి తగ్గే ఉంటాను సార్. సార్ చాలా గొప్ప విషయం. చాలా నాటకాలు అయినా సరే ఎక్కడ కూడా నేను పెద్ద యాక్టర్ నేను ఎవరికి చెప్పుకోను. ఏదో మూలలు ఉంటాను, ఇలా ఆ టైంకి మేకప్ వేసుకొని ఆడుకొని వచ్చేస్తాను సార్. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు చేసినా? నేను 2002 నుంచి అయితే ఎక్కువగా ఆడుతున్నాను సార్. అంతకుముందు 2 సంవత్సరాలు ఇలాగే ఆడివ్వండి సార్. అది నేను లెక్క పెట్టుకోలేదు సార్. నాకు లెక్క పెట్టుకోవడం ఏటి ఉండదు. ఆ రాత్రికి ఎవరు డేట్ చెప్తారో వెళ్ళి పాడగలమా లేదా, బాగా పాడాలి, నెక్స్ట్ ఏంటి ప్రజెంట్ చేయాలి, అదే చూస్తాను సార్. నేను ఏదో ఈ రోజుకు ఎరగొట్టేద్దాం రేపు ఎరగొట్టేద్దాం అని ఉండదు. ఈ రోజు దేవుడు సహకారం చేస్తే పాడుతాను, లేదంటే సరిపెట్టేస్తాను. అలా మాట మొత్తం మీద బ్యాడ్ నేమ్ రాకూడదు. బ్యాడ్ నేమ్ వస్తే నేను భరించలేను. మరి ఇప్పుడు మీరు బాగా ఎంచుకున్నటువంటి ఆ పాత్రలో భవానీ పాత్రగా ప్రదర్శిస్తున్నారు కదా, ఎవరెవరి జతలో మీరు భవానీ శంకరుడుగా నటించారు? నేను ఫస్ట్ అయితే నేను విజయనగరం సత్యవతి గారు, వెల్దూరి సత్యవతి గారు అని ఆవిడ నాకు చాలా హెల్ప్ చేశారండి. అంటే మొదట్లో నేను హరిశ్చంద్ర ఆడివాడిని. నన్ను ఎవరు కూడా భవానీ శంకరుడు పెట్టేవారు కాదు. శివాజీ అన్నాడు, శేఖరు ఇంటికి ఒక హరిశ్చంద్రుడు ఉన్నాడు, బాగా పాడుతావు కాదని మేము అనలేము, కానీ ఆ ఏరియాలో వాళ్ళు పలుకుబడి వాళ్ళు నాటకాలు తెచ్చుకుంటారు, నీకెవరు లేరు, అందువల్ల నీ టాలెంట్ నీకు తేవాలి, వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడుగా ఉంటుందని చింతామణిలో భవానీ శంకర్ నేర్పాడండి. నేర్పి నాకు అతను పెట్టిన భిక్షనండి. లేరండి, చనిపోయారండి. అది ఆడుకుంటూ అలాగా సత్యవతి గారు మొదట్లో బాగా ఎంకరేజ్ చేశారు. సీరప్ సత్యారావు గారు, రెడ్డి తిరుపతి నాయుడు గారు వాళ్ళని మొదట్లో బలవంతంగా పెట్టించేవారండి. వాళ్ళకి నచ్చి అలా రాను నేను కూడా దినదిన ప్రవర్ధమానం ఎలాగ డెవలప్ చేసుకుంటూ వాళ్ళది వీళ్ళది చూసి నేర్చుకోవడమే సార్. ఇప్పుడు చిన్న యాక్టర్లో కూడా టాలెంట్ ఉంటుంది. చాలా మంది ఆడి చిన్న యాక్టర్ అక్కడికి వెళ్ళి ఆడిదేటి వింటారా శేఖర్ అంటారు కొంతమంది, నేను ఒప్పుకోను. వాళ్ళు ఏదో ఉంటుంది, వాళ్ళలో మనం తీసుకోవాల్సింది ఉంటుంది, మళ్ళీ వాడు తీసుకోవాల్సింది ఉంటుంది. అలా ఎప్పుడు ఎవరికి ఎంచపరచకూడదు సార్. నాకు ఇష్టం ఉండదు. అలాగా వెళ్ళి చూస్తాను, అందరూ నాకు ఏటో అది ఒక సరదా. ఎవరు బాగా పాడినా నేను బాగా ఫీల్ ఉంటుంది. అమ్మమ్మ ఉండదని ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు జిల ఉంటుందండి. అది పట్టుకోవాలి మనం. వీడు ఇలా చేశాడు, వీడి పాతను ఈ రకంగా అవలంబు చేసుకున్నాడు అని మనం అడాప్ట్ చేసుకుంటుందండి. అలా సార్. అలా సత్యవతి గారు అలాగా రత్నశ్రీ గారితో నాటకం ఆడాలని ఎంతో కళ్ళకని కూడా అండి. రతనశ్రీ గారితో ఒక నాటకమైనా మనం ఆడగలమా, మళ్ళీ ఎవరు పెడతారని అంటే అలాగే మా అవకాశం చీపురుపల్లి ఆచార్యబాబు గారు కల్పించారు సార్. అలాగే అందరితోనండి, అందరితో ఆడుతాను. ఎవరు తగ్గట్టుగా ఎవరు ఎలాగ ఆడుతారో వాళ్ళ తాలూకు ఆనుపానులన్నీ కనిపెడతాను, చూస్తాను. వీళ్ళతో ఎలాగ ఆడాలి, వీళ్ళతో ఎలాగ ఆడాలి అని నేనేదో ఒకటి ఫ్రేమ్ చేసుకుంటాను. అప్పటికప్పుడు మారిపోయి అప్పటికప్పుడుకి ఏవో కొత్తగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంతే సార్. మరి శేఖర్ బాబు గారు హరిశ్చంద్ర పద్యాన్ని పాడితే ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూడాలని మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దేవదేవి ఆగర్భ శ్రీమంతురాలువైన నిన్ను వరుణకు ఎప్పుడు విక్రయించుతును, నాటి తోడ నేను అనుమతులన్నీ తీరిపోయిన కదా దేవి. కొనుసన్నం పలికెత్తెలెల్ల ఇరువంకంగొల్వరానిచు ఏమనమగాని
నేటికి నీకు నా వలన ప్రాప్తంబై నోర్పెదో. చాలా సంతోషం సార్, చాలా చక్కని పద్యాన్ని మా ప్రజలు మీరు వినిపించినారు. మామూలుగా ఇప్పుడు ఒక హరిశ్చంద్ర పాత్రధారిగా ఎంతమంది చంద్రమతులతో మీరు నటించారు? నేను అందరితో నటించాను సార్. కొంతమంది పేర్లు చెప్పండి సార్. గూడూరు సావిత్రమ్మ గారు, జమునా రాయలు గారు, జై నిర్మల్ గారు, తర్వాత ఈ బొబ్బులి సావిత్రమ్మ గారు, కిలారి లక్ష్మి గారు, బొబ్బులి కళావతి గారు, తులసి గారు, అందరితో యాక్ట్ చేశాను సార్. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? సార్ నాకు ఏ పాత్ర కూడా నేను పెద్ద పేరు తెచ్చుకోలేదు సార్. అబద్ధం ఎందుకు లేనిపోను అనకూడదు సార్. నేను అలాగే పేరు తెచ్చేసి ఏదో అనేసి నాకు లేదు సార్. నా కడుపు మంటకి ఏదో నాకు ఎవడో పిలిస్తే బాబు అంతిస్తారు, ఆర్మిషన్ చూసుకుంటారా, నాటకం ఒప్పుకున్నాడు బ్రతకాలి, నాటకం బ్రతకాలి, నేను బ్రతకాలి. ఆ నాటకం ఒప్పుకున్నాడు ఊరు వెళ్తాడు పాప, ఎన్నో తంటాలు పడతాడు ఆ కాంట్రాక్టర్. ఆడికి ఒక 20 మంది కాంట్రాక్టర్లు పోటీ వస్తారు పాపం. అందులో వాడి పరిస్థితి ఏంటి, ఆడు 10 రూపాయలు మిగిలితేనే వెళ్తాడు. నాకు 20,000 ఇచ్చేయండి 30,000 ఇచ్చేయండి అని నేను అన్నా సార్. ఎందుకంటే అలా తీసుకోవచ్చు, తప్పులేదు, ఒక అదృష్టం అది. అంత తగ్గటువంటి విద్య ప్రదర్శించాలి, అంత తగ్గటువంటి మనోధర్మం వాళ్ళకు ఉండాలి. 4 నాటకాలు ఆడి క్యాలరీలు ఎగరేసేసి కిరాయిలు పెంచడం అది నా కాన్సెప్ట్ కాదు. కొంతమంది అంటారు శేఖర్ వెళ్ళిపోతాడు అని అంటారు. అంటే వెళ్తాను, నాకు పౌరాణికం అంటే ఇష్టము, ఇందులో క్రియేటివిటీకి అవకాశం ఉంది. సినిమా పాటలు పాడుకున్నాడు నాటకం వైపు ఎందుకు వచ్చాడు? ఆనాడు కావలి సుబ్బరాజు, విజయరాజు నాటకం ఆడుతుంటే మా ఊర్లో చూశాను నేను. అయ్యో ఈ సినిమా పాట అంటే ఇమిటేషన్ చేసి పాడాలి, అలాగే ఇమిటేషన్ చేస్తేనే దానికి వాల్యూ ఉంది, ఇందులో క్రియేటివిటీ ఉంది. పద్య నాటకాల క్రియేటివిటీ ఉంది, ఎవరైనా తెలుసుకోవాల్సిన ఫస్ట్ అది. పద్య నాటకంలో ఒక పద్యానికి ఒకలా మీ నోట్లో ఒకలాగా వస్తుంది, నా నోట్లో ఒకలాగా వస్తుంది, రాగం ఒకటే బేస్ అయి ఉంటుంది. అందువల్ల క్రియేటివిటీకి అవకాశం ఉంది కాబట్టి నేను ఇందులో జంప్ అయ్యాను. నాకు ఇష్టపడింది అది. అందువల్ల ఆడాలి అంటే దానికే ఉంది సార్. ఒకదారు ఇస్తారు, ఒకదారు ఎవరు. ఇప్పుడు ఈరోజు నాటకం ఉంది ఇస్తారు, రేపు ఎవరు. అలాగే వదిలేనండి నేను. ఆడాలి, ఆడితేనే మన బొమ్మ తిరుగుతుంది. మన బొమ్మ తిరిగితేనే 10 మంది పెడతారు. ఆ మాట నాకు ఒక మహనీయుడు చెప్పాడు. ఆయన పేరు కురుడి సత్యనారాయణ గారు. నేను ఒకసారి మేము నాటకానికి వెళ్తాను మక్కువకి. పోయి శేఖరు, అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇంత పబ్లిసిటీ లేదు, ఇద్దరం బొకారాలు వెళ్తాను. మన నాటకం మనం ఆడితేనే మనకు పబ్లిసిటీ. మన ఇక్కడ ఆడాడు శేఖరు, ఇక్కడ సత్యనారాయణ ఆడాడు, ఇక్కడ సత్యనారాయణ అంటే అది చూసి ఇంకొక 2 పెడతారు. అందువల్ల మనం ఆడాలి. ఎంత తీసుకున్నాం అనేది అది మనం గోప్యంగా ఉంచాలి. అది మనం విధి విధాన పరిస్థితులు బట్టి, ఆ రోజుల పరిస్థితులు బట్టి ఆ రోజు తీసుకుంటాం, అంతే కదండి. నాకు వాళ్ళు అంతైనా వస్తారంటే మన సంవత్సరానికి ఒకటే ఆడుతావు, మీ సంవత్సరానికి 10 ఆడుతావు. అది నా కాన్సెప్ట్ అండి. నాకు అందుకే కాంట్రాక్టర్ కూడా నేను ఎప్పుడో చెబుతాను, నన్ను అనియా ఇలా ఒప్పుకున్నాను, అనియా ఏడు చేయమంటావు అని, నాకు 10 రూపాయలు తమ్ముడు ఇలా చెయ్యు, నాకు ఇలా ఇయ్యు, లేకపోతే నీ దోచినంత ఇయ్యు, మంచి ఆర్గనైజేషన్ కూడా కోరుకుంటాను. అది ఎందుకంటే నా విద్య చచ్చిపోకూడదు కదా, అది అలా అన్నమాట. మరి మీకు ఇప్పుడు సంగీత సహకారం అందిస్తున్నటువంటి కొంతమంది హార్మోనిస్టుల పేరు ఇప్పుడు ఎక్కువ ఈయన తగులుతుంటాడండి. ముంతా లక్ష్మి గారు, ఈయన, అలాగే విజయనగరం కృష్ణప్రసాద్ గారు, కంది త్రినాథ్ నాయుడు గారు, వాళ్ళు ఎక్కువ తగులుతారు సార్. చాలా సంతోషం సార్. మరి మీరు ఇంతవరకు మీరు అన్నారు కళాకారులకి కళా ప్రదర్శనే ముఖ్యము, కిరాయి గురించి సెకండరీ అని చెప్పి. నాకు దట్ ఈస్ మై ఓన్ ఒపీనియన్. మీ ఒపీనియన్ నిజమే. చాలామంది కళాకారులు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తే ఇంకా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. కళని ముఖ్యంగా రంగస్థలాన్ని కాస్ట్లీగా చేయకూడదు అనేటువంటిది మనం అందరూ తెలుసుకోవాలా. లేకపోతే సామాన్య ప్రజలు, సామాన్య జనాలు ఈ కళారంగం పట్ల ఆ ఏర్పాట్లు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం ఆలోచన చేసుకొని ఇట్లాంటి భావాలతో ముందుకు పోతే బాగుంటుందని నా ఉద్దేశం. మరి మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దని. మరి మీకు అంత చెప్పేంత స్థాయి మాకు లేకపోవచ్చు. మరి మీరు చేస్తున్నటువంటి ఎల్లప్పుడూ మామూలుగా ప్రతి ఒక్కరూ ఎవరి పాత్ర వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా మనకంటే కొంతమంది ముందు వరుసలో ఉన్నారు అని చెప్పి కొంతమంది రంగస్థల అతిరథ మహారథుల యొక్క గాత్రాలని భద్రపరచడంలో మీరు కూడా కొంత
సహాయ సహకారాలు అందించినారని చెప్పి మాకు తెలుసు. అదే ఎట్లా సార్? అది సార్ నేను పనిచేస్తున్న ఆఫీస్ పక్కన శ్రీమాత ఎంటర్ప్రైజెస్ ఉండేదండి. వాళ్ళు ఇలా రికార్డింగ్ చేస్తారని తెలిసిన తర్వాత ఈ చేంకుర్తి నాగేశ్వరరావు అప్పుడు ఎంత ఇవి లేవు, అంటే ఇప్పుడు అంత మీడియా లేదు. అప్పుడు ఇవి రికార్డులు నిక్షిప్తం చేస్తే మంచిది కదా, భావితరాలకు పనికి వస్తాయి, వింటారు కదా అనేసి నాకెందుకో ఆ రోజు అప్పుడు నేను చాలా ఎటెండర్ ఉద్యోగం, రోడ్డు మీద అలా ప్లాస్కో పట్టుకొని టీకి వెళ్తూ పాడుకొని వెళ్ళిపోయేవాడిని. చూస్తుండగా నాకు ఎందుకు అనిపించి నా పక్కనే ఆఫీస్ అది మాతా నాగభూషణం గారు, బిఎన్ మూర్తి గారు మహనీయులు, సార్ ఇలాగా చేంకుర్తి నాగేశ్వరరావు ఒక అతను బాగా పాడుతాడండి, మీరు అతను ఎలాగైనా రికార్డ్ చేస్తే డివి సుబ్బారావు రికార్డు ఉంది, చేంకుర్తి రికార్డు లేదండి, చేద్దాం సార్ అని అంటే వాళ్ళు మొదట్లో వాళ్ళకి పౌరాణికం తెలియదు పాపం. తెలియకపోతే వాళ్ళు చాలా నన్ను శేఖరు చూద్దామని అనేసి అలా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ చేంకుర్తి అంటే మంచి బాగా పాడుతాడని అలాగ. అప్పుడు ఆయన తీసుకొని వచ్చి ఆయనకి విజయరాజుకి తగువులు అప్పుడు పడదు. ఆ విజయరాజు గారు నేనంటే బాగా ఫేవర్, ఆయనతో వేరే పాడించి ఈయనతో వేరే పాడించి దీన్ని ఎడిటింగ్ చేయించి అన్నీ చేయించి జనాల్లోకి వదిలాను సార్. ఆ కాంబినేషన్లో కొన్ని నాటకాలు పడ్డాయి. ఆ తర్వాత ఆ పౌరాణిక రుచి వాళ్ళకి కూడా తెలిసింది, ఆ పద్యాలు విని ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి నాకు బాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. అబద్ధం అతిరథ మహారాజు లేడు సార్, మొలకారెడ్డి మహనీయుడిని తీసుకొచ్చి స్టూడియోలో పడేశాను. ఎంబై నాయుడు గారు, మొలకారెడ్డి గారు, కిలార్ లక్ష్మి గారు, విఎస్ మాధవ్ గారు, నరసీపట్నం శ్రీను, ఎవరైనా నేను పిలిస్తే నాకు గౌరవించి వచ్చారండి. ఎందుకంటే నేను వాళ్ళకి చేదోడు బాదుడుగా రైల్వే స్టేషన్లో ఉండేవాడిని, ఏదైనా సాయం చేసేవాడిని. 6 మంది సేకరణ తర్వాత మనం ఫ్రాడ్ చేయము సార్, సార్కి చెప్తాం, సార్ వాళ్ళకి వచ్చారు వీళ్ళకి ఇవ్వాలంటే ఓకే. అదే కొన్నాళ్ళు ఏంటంటే థియేటర్ మేమే సొంతంగా కొట్టుకున్నాం. అప్పుడు మరి థియేటర్ రెంట్ కింద ఏదో కొంత నామినల్ అమౌంట్ అడిగేవారు ఆయన, ఇంత మనకని మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఎవరికైనా జీతాలు ఇవ్వాలి, కెమెరా మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి, అదే వసూలు చేసేవారు. ఆఫ్టర్ కరోనా అది కూడా ఎత్తిసారు, ఎవరైనా ఫ్రీగా చేయించుకోవచ్చు అలామాట. అలాగే ఆ టైంలో ఆయనకి తెలియకుండా జరగదు, ఆయనకి తెలియకుండా నేను చేసేవాడిని కానీ నా మీద నమ్మకం వాళ్ళకి అంతే. అదే కొన్ని క్యాసెట్లలో నిర్వహణ శేఖర్ బాబు అని చెప్పి నిర్వహణ అంతా మొత్తం నేనే సార్. ఆయన స్టూడియో వైపు రారు, ఆయన ఆ శేఖర్ చూసుకుంటూ అంటారు, ఆయన రాడు. చాలా సంతోషం సార్, మీ మిమ్మల్ని పరిచయం చేయడం మాకు ఆనందదాయకం. మరి మా ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని. మరి నా భాగ్యవంతులారా
సంతోషం సార్. చక్కని పద్యాన్ని మా ప్రేక్షకులు వినిపించారు. మరి మీకు మీ నటనను చూసి బాగా మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రశంసించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఆ స్టేజ్లు కావచ్చు, సార్ పాడు మనుషులు కావచ్చు. బాగున్నది అన్నారు కాబట్టి చాలా మంది పిలుస్తుంటారు. నాటకాలు ఆడుతున్నాం కానీ నాకైతే సన్మానాలు ఏవి జరగలేదు సార్. సత్కారాలు అంటే అవి ఎక్కడికక్కడ ఏదో సాల్వులు కప్పుతుంటారు, అవన్నీ మామూలే. ప్రత్యేకించి నాకు సన్మానాలు ఏం జరగలేదు, అవార్డులు ఆడి జోలికి పోలేదు సార్. అవి నా దగ్గర రాలేదు, నేను ఆడి జోలికి పోలేదు. సరే సార్. మరి మీరు బాగా కీర్తిశేషులైనటువంటి మొలకారెడ్డి గారి బాణీలో వారి గాత్రం ద్వారా ఎంతో మందిని మంత్రముగ్ధులు చేసినటువంటి ఒక పాట ఉంది సార్, బంగారు కొండ. ఆ పాట మీరు బాగా పాడతారని మరి మన మారుతి ప్రసాద్ సార్ చెప్పారు. మరి మీరు మా ప్రేక్షకుల కోసం ఈ కళాభిషేకంలో పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. మొలకారెడ్డి గారు నాకు మంచి సోదర సమానులండి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం, వాళ్ళ పిల్లలకు కూడా ఇష్టం. వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా ఏదైనా వైద్యాలు అవసరమైతే నా దగ్గరికి పంపించేవారు ఆయన. మంచి గాయకుడు. ఆ గాయకుడు మరణంతో నేను హరిశ్చంద్రకు కూడా దూరం అయిపోయాను. ఎందుకంటే ఆయన పాడితే అలా ఉండేది. 100 మంది హరిశ్చంద్రకు ఒకటే జవాబు. ఆయన పాట గుండెకి సూటుగా తాకిది. ప్రజల గుండెకి సూటుగా పాట తాకాలి. చిలవలు పలవలు చేసి ఇలాగెళ్ళి అలాగే టర్నింగ్లు కొట్టేసి వచ్చిస్తే అది తాగదు. అంత కరెక్ట్గా మెటాలిక్ వాయిస్ వెళ్ళేది. ఆయన చనిపోయినప్పుడు 1 వారం రోజులు నేర్చుకొని కూర్చున్నాను. 1 వారం రోజులు ఆపుకోలేక నేను మెయిల్ ఎక్కిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అర్ధరాత్రి 2 గంటలకు. ఆయన అంటే అంత అభిమానం అండి. ఎందుకంటే మాయా మర్మం తెలియని ఆర్టిస్ట్ అండి. అటువంటి ఆర్టిస్టు బంగారు కొండ ఆయన స్పెషలైజేషన్. మనం ఆయనతో ఏం పాడితే కానీ మన తగ్గట్టుగా మనం పాడుతాం. బంగారు కొండ నిండుగా జీవించు నూరేండ్లు నిండా, బంగారు కొండ నిండుగా జీవించు నూరేండ్లు నిండా, నీ తల్లి కష్టాలు నీకు రాకుండా, నీ తండ్రి శ్రమలన్నీ నీవు పడకుండా, బంగారు కొండ. కలనైన కష్టాల కడలిలోనైనా, కలనైన కష్టాల కడలిలోనైనా, ఘన సౌఖ్యమును వందు కొలువేలనైనా, కలనైన కష్టాల కడలిలోనైనా, ఘన సౌఖ్యమును వందు కొలువేలనైనా, మన నీతి మన ఖ్యాతి మగు వంగబోదు, మన నీతి మన ఖ్యాతి మగు వంగబోదు, బంగారు కొండ ముందుగా జీవించు నూరేళ్ళు నిండా, నీ తల్లి కష్టాలు నీకు రాకుండా, నీ తండ్రి శ్రమలన్నీ నీవు పడకుండా, బంగారు కొండ. ఆకలి అనే వారి కన్నమ్ము పెట్టు, ఆకలి అనే వారి కన్నమ్ము పెట్టు, ఆ నీతి విడబోకు నా మీద ఒట్టు, ఆకలి అనే వారి కన్నమ్ము పెట్టు, ఆ నీతి విడబోకు నా మీద ఒట్టు, బంగారు కొండ.
పడదు మరపు నన్నను సతీ సుతులు మరపురాదు కంటికది పలుమారు కాను పెంచు ఎక్కడో ఎక్కడో నాదు లోహితుడు కానరాదు నాదు లోహితుడు కానరాడు నాయన ఆకలి అనే వారి కన్నము పెట్టు ఆకలి అనే వారి కన్నము పెట్టు ఆ నీటి నిడపోకు నా మీద ఒట్టు బంగారు కొండ నిండుగా జీవించు నూరేండ్లుగా. మహానుభావుడు మలకారెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఈ పాటను మా ఛానల్లో ప్రసారం చేయడం చాలా ఆనందదాయకం. నిజంగా ఈ మంచి మండు వేసవి, మరి మండు వేసవిలో మామిడికాయ లాంటి తీయదనమైనటువంటి మధురమైనటువంటి పద్యాలు మరి పాటని మా ప్రేక్షకుల కోసం వినిపించి మీ అనుభవాలు తెలియజేసినందుకు చాలా ఆనందదాయకం సార్. మీకు కళాభివందనాలు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మిమ్మల్ని ఒక మంచి ప్రముఖమైనటువంటి కళాకారుడిగా గుర్తించి ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచు. అలాగే సార్, నాకు కూడా ఇప్పుడు వచ్చి ఇలా ఎవరు కూడా ఇంటర్వ్యూ చేయలేదు సార్. తర్వాత ఏదో మహర్జీ ప్రసాద్, మద్దిపాలి గారు, మీరు కూడా నాకు నిజంగా పిలిచారండి. నా చేతిలో మంచి ఛానల్ ఉంది, కానీ ఇప్పుడు కూడా నాకు ఆ తలంపు రాలేదు. ఎందుకంటే ఎవరు నాటకాలు చేయడం, బాగా పాడితే ఎవరైనా కుర్రోళ్ళు ప్రోత్సహించడం ఇదే, కానీ నాకు అంత తలంపు రాలేదు. తర్వాత నాకు గట్స్ ఉండాలి, అతను ప్రశ్నించాలంటే మనకు గట్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు నా కోచింగ్ వేస్తున్నారు, ఆ కోచింగ్ వేసే గట్స్ మీకు ఉన్నాయి కాబట్టి నేను ఏదో నాకు వచ్చిన సమాధానం చెప్తాను. అవన్నీ నాకు చేత కావు. ఇదే నేను దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు నన్ను ఎవరు కూడా గుర్తించలేదు, ఏదో మీరైనా గుర్తించారు చాలు. ప్రజలు గుర్తించారు, నాటకాలు ఇస్తున్నారు, మనకు 2, 3 ఆడుకుంటున్నాను సార్. మరి ఈ సర్టిఫికేట్ని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు అదేవిధంగా మారుతి ప్రసాద్ సార్ చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, చూడండి, ఆయనకు అవసరమైతే వెనక్కి తీసుకెళ్ళి. సూపర్.